హాయ్ అండి. ఈ వీడియోలో సాదా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోండి. కారా ఉన్న వైపుని తీసుకుంటే కనుక మనం చివరిని కుట్టే అవసరం ఉండదు. 1/2 ఇంచ్ మందంతో చివరి వరకు అలాగ స్టిచ్ చేసుకుంటారండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకుందాం. మనం జాయిన్ చేసిన క్లాత్ మీద పడేటట్టు చూడండి. బ్లౌజ్ పీస్ మీద పడకుండా చూడండి. మీకు లోపల ఫోల్డింగ్ అనేది బాగా అవుతుంది. మనం జాయిన్ చేసిన వైపు మీదే జాయిన్ చేసిన దాని మీద పడాలి. లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోండి. జాయింట్స్ అనేవి పడతాయండి. దాని గురించి క్లాత్ ఒకటి తీసుకుని మనకి ఎంత ముక్క అనేది సరిపోతుందో చూసుకోండి. చూసుకుని అక్కడ వరకు కట్ చేసేసుకోండి. మనం జాయిన్ చేసుకునేది పై వైపు ఉండేటట్టు చూడండి. 1/2 ఇంచ్ మందంతో లాస్ట్ వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. టాప్ స్టిచ్ అనేది వేయండి. జాయిన్ చేసిన క్లాత్ మీద పడేటట్టు చూడండి. మెయిన్ క్లాత్ మీద పడకూడదు. ఒకటి పై వైపున పెడితే ఇంకో క్లాత్ అనేది కింద వైపున పెట్టాలి. అప్పుడు మీకు కరెక్ట్గా అనేది వస్తుంది. ఇది కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు క్లాత్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా, మనకి ఎంతవరకు ఉంది ఏంటని చూసుకోండి. చూసి అంతవరకు కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయండి. మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, మన షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ దగ్గర నుంచి మనం ఎక్కడికైతే జాయిన్ చేసామో అక్కడ వరకు చూసుకోవాలి. మన క్లాత్ అనేది ఎంతవరకు ఉందో. కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మెయిన్ డాట్స్ అనేది వేసుకుందామండి. మనం టక్స్ అనేవి పెట్టుకున్నాం కదా, 2 టక్స్ ఒక చోటుకు వచ్చేలాగా పెట్టుకోండి. పెట్టుకుని షోల్డర్ అనేది సమానంగా పట్టుకోండి. బ్లౌజ్ మెయిన్ డాట్ అనేది ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకోండి. చూసుకుని 9 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ బ్లౌజ్ మెయిన్ డాట్ అనేది 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడికి ఒక స్టిచ్ చేసుకోండి. లాస్ట్లో రఫ్ లాగారంటే నీట్గా ఉంటుంది, ఊడిపోదు కుట్టు. మనం టక్స్ పెట్టుకునే దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడికి స్టిచ్ చేసుకోండి. ఏ బ్లౌజ్కి అయినా 2.5 ఇంచెస్కి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చంకలో ఒక డాట్ అనేది వస్తుందండి. ఈ 2 డాట్స్ని ఇలా పట్టుకున్నామంటే కనుక మనకి డాట్ అనేది వచ్చేస్తుంది. అక్కడ నుంచి 4 కానీ 4.5 ఇంచెస్కి కానీ ఒక మార్క్ చేసుకుని అక్కడికి వేసుకోండి. మనం బ్లౌజ్తో వేస్తామైతే కనుక కరెక్ట్గా సరిపోతుంది. షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు అదేవిధంగా నెక్స్ట్ క్లాత్ కూడా అలాగే వేసేసుకుందాం. 2 డాట్స్ని పట్టుకుని షోల్డర్ని ఇలా పట్టుకుని లాగినట్టుగా చేశారంటే కనుక మీకు కరెక్ట్గా సెంటర్కి వచ్చేస్తుంది.
3 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడ వరకు లాగేయండి. ఇది కూడా 1/2 ఇంచ్ మందంతో వేయండి. అటువైపున ఎలా వేసారో సేమ్ ఇటువైపున కూడా అలా వేయండి, లేకపోతే హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది వేసుకుందాం. షేప్ బెల్ట్కి కూడా ముక్క అనేది అతుకు పడుతుందండి. ఒక క్లాత్ అనేది తీసుకుని స్టిచ్ చేయండి 1/2 ఇంచ్ మందంతో. టాప్ స్టిచ్ కూడా వేసేయండి దీనికి కూడా. ఒకటి పై వైపు నుంచి అతికితే ఇంకొకటి కింద వైపు నుంచి అతికండి, మీకు ఇప్పుకునే పని ఉండదు. లేకపోతే రెండు ఒకవైపుకే వస్తాయి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. షేప్ బెల్ట్ గురించి అనుకుని ఇంకో క్లాత్ ఏమైనా ఉంటే తీసుకుని జాయిన్ చేసుకోండి. 1/2 ఇంచ్ మందంతో ఒక స్టిచ్ అనేది చేయండి. క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని మనం జాయిన్ చేసిన క్లాత్ అనేది లోపలికి వచ్చేలాగా చూసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా అలాగే స్టిచ్ చేసేయండి. ఇది కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ బెల్ట్ మీద పెట్టి స్టిచ్ చేయండి. పావు ఇంచ్ మందంతో మొత్తం లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోండి. క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. చేసేసుకుని మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్ దగ్గర మనం వదిలేసిన ఒక క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ రెండు జాయిన్ చేసి ఒక పావు ఇంచ్ తోటి స్టిచ్ చేయండి. మెయిన్ క్లాత్ అనేది చూసుకుంటూ ఉండండి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లోపల ఉన్న దాన్ని బయటికి లాగండి. మీరు అలా ఫోల్డ్ చేసి తీసారంటే మనం కుట్టిన కుట్టు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. స్టిచ్ అనేది నీట్గా ఉంటుంది.
ఒక క్లాత్ పైన పెట్టి జాయిన్ చేసామంటే ఇంకొకటి కింద పెట్టి జాయిన్ చేయాలి. షేప్ బెల్ట్ అనేది అలా పైన పెట్టి డాట్ అనేది కొంచెం లోపలికి గెంటుకుంటూ చేయండి. లాస్ట్ వరకు పావించి మనతో స్టిచ్ చేసేసుకోండి. దీన్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి మనం జాయిన్ చేసిన స్టిచ్ ఇంకో క్లాత్ రెండు కూడా ఒకవైపుకి వచ్చేలాగా చూడండి. ఇలా కుట్టారంటే కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు కాజా పట్టీ గురించి మెయిన్ క్లాత్ అనేది పైన పెట్టుకుని మనం జాయిన్ చేసుకునే పీస్ అనేది కింద పెట్టుకోండి. మనం పైన వదిలేసాం కదా, కొంచెం క్లాత్ అనేది అది లోపలికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి లాస్ట్న కొంచెం లైట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని మీదకి వేసేయండి. రఫ్ లాగండి. ఇది కాజా పట్టీ కాబట్టి ఇంకొక స్టిచ్ అనేది వేయండి. పాదం అనేది వదిలేసి ఒక స్టిచ్ అనేది వేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టి జాయిన్ చేసుకుందాం. కొంచెం క్లాత్ అనేది బయటకు వదిలేసి జాయిన్ చేయండి. జాయిన్ చేసాం కదండి, దాని మీద ఒక స్టిచ్ అనేది వేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి మనం జాయిన్ చేసాం కదా, ఆ క్లాత్ కూడా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఒక స్టిచ్ అనేది వేయండి. డాట్స్ అనేది సరి చూసుకుంటే వేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయండి. హ్యాండ్కి అనేది ఒక క్లాత్ అనేది జాయిన్ చేయండి, ఎందుకంటే మనం చేతి పని చేసుకుంటాం కదా. నాకు బ్లౌజ్ పీస్లోని క్లాత్ అనేది ఎక్కువ లేదు, అందుకని పైన జాయిన్ చేస్తున్నాను. క్లాత్ కానీ ఎక్కువ ఉంటే కనుక మీరు బ్లౌజ్లోనే తీసేసుకోవచ్చు. పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేయండి.
ఇంకో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకుందాం. మనం జాయిన్ చేసేది ఎప్పుడైనా కానీ పై వైపున ఉండాలండి. మనం ఫోల్డ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. టాప్ స్టిచ్ చేసేయండి దీనికి కూడా. మెడపట్టి కోసం 1.5 ఇంచున ఒక క్లాత్ అనేది తీసుకోండి. తీసుకున్న పీసెస్ అన్నీ కూడా జాయిన్ చేసుకోండి. మీరు క్రాస్గా తీసుకున్నారంటే దానికి ఇది రౌండ్ నెక్ కాబట్టి జాయిన్ చేసినప్పుడు కానీ మనకి మెడ తిరగడం కానీ కరెక్ట్గా వస్తుంది. స్క్వేర్ నెక్ అయితే కనుక మీరు స్ట్రేట్గా ఉన్న ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. ఇది రౌండ్ నెక్ కదండి, మనం కట్ చేసేటప్పుడే క్రాస్గా ఉన్న పీసెస్ లాంటివి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేవి వేసుకుని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు సమానంగా పట్టుకుని ఒక 1/2 ఇంచు స్టిచ్ చేసుకోండి. డబుల్ స్టిచ్ అనేది వేయండి, స్ట్రాంగ్గా ఉంటుంది. జాయిన్ చేసేది ఏదైనా డబుల్ స్టిచ్ చేసుకుంటే కనుక గమ్మున ఊడిపోదు. రెండో వైపును కూడా స్టిచ్ చేసేయండి. మనం ఇందాక జాయిన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ క్లాత్ అనేది నెక్ వేయండి. కొంచెం ఫోల్డ్ చేసి దాని మీద పెట్టి కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ మందంతో వేయండి. ఇది సాదా బ్లౌజ్ కదండి, మెడపట్టి వేయాలి. ఇలా రాసుకున్న పీస్ తీసుకుంటే మీకు రౌండ్ దగ్గర బాగా రౌండ్ తిరుగుతుంది. జాయిన్ చేసేసిన తర్వాత ఒక 1/2 ఇంచు ఇలా లైట్గా ఫోల్డ్ చేసి చేతి పని గురించి అనుకుని పైన మనం జాయిన్ చేసిన క్లాత్ పైన స్టిచ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుందాం. మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూడండి. సెంటర్లో ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, అది మనం జాయిన్ చేసుకున్నాం చూడండి, అక్కడికి వచ్చేలాగా పెట్టండి. పెట్టి స్టిచ్ చేయండి. రెండు సమానంగా పెట్టుకుంటూ లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోండి. వెనక్కి తిప్పి ఇంకొక స్టిచ్ చేయండి. వెనక్కి తిప్పడం ఎందుకంటే కింద క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో, 1/2 ఇంచ్ మందంతో వచ్చిందో లేదో చూసుకుని అలా జాయిన్ చేసుకోవడానికి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఉన్నా కానీ మనం జాయిన్ చేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. క్లాత్ అంతా కూడా సమానంగా పెట్టుకుంటూ లాస్ట్ వరకు జాయింట్ అనేది చేసేసుకోండి.
అదేవిధంగా వెనక్కి తిప్పి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకుందాం. 2 ఇంచులు అనేది ఖర్చు గురించి వదిలేసి మనం మార్క్ చేసుకున్నాం కదా, అదేవిధంగా 2 ఇంచులు అనేది ఇక్కడ పెట్టుకుని ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి స్టిచ్ చేసుకుందాం. క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు చంక లూజ్ అనేది ఎంత వచ్చిందో చూడండి. మన బ్లౌజ్ అనేది తీసుకుని మనం స్టిచ్ చేసుకునే బ్లౌజ్ మీద పెట్టి ఆ డాట్ అనేది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. చేసుకుని అక్కడ వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోండి. హ్యాండ్స్ గురించి అని క్లాత్ అనేది జాయిన్ చేసాం కదండి, ఆ క్లాత్ అనేది వెనక్కి పెట్టేయండి. చేతి పని కండి ఆ క్లాత్, సాదా బ్లౌజ్ కదా ఇది. మనం కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కన్నా ఇది కొంచెం పొడవు అనేది తగ్గించాం కదా, ఆ పొడవు అనేది ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన అక్కడి వరకు ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో చూడండి, అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. అక్కడ వరకు ఒక స్టిచ్ అనేది వేసేయండి. బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి.